పడినాడు పడతాయి, పడనాడు వేకనే వస్తాం. 10 రోజులు కూడా వేకనే రావాల్సి వస్తాం. హాయ్ హలో నమస్తే, స్వాగతం సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ బ్యాండ్ అయితే కదండి, గుర్తెట్టుకోండి. ఇది మన తెలుగు బీటీఎస్ బతుకు తెరు స్టోరీస్ లో ఒక్కరోజు మీలా నేను క్యారెక్టర్ చేంజ్ లో బయటికి తెలియని శ్రమజీవుల కష్టాన్ని తెలియజేయడానికి వచ్చేసాను. డాక్టర్స్ చెప్తూ ఉంటారు, సీ ఫుడ్ ఈజ్ గుడ్ ఫుడ్. చేపలు తినటం అంటే చాలా మంచిది. సో ఈ రోజు అయితే మత్స్యకారుడిగా మారబోతున్నాను, చేపలు పట్టేవాడిగా. ఈరోజు మనం ఎక్కే పడవ ఇదే. ఏమండి మీ పేరండి? సహదేవ్ అండి. సో ఈరోజు నేనైతే సహదేవ్ గారితో కలిసి చేపలకి పట్టడానికి వెళ్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? 30 సంవత్సరాలు అయిందండి. 30 సంవత్సరాలు? 30 సంవత్సరాలు బట్టి మాకు ఇదే బతుకు తెరువు, ఇంకేం బతుకు తెరువు లేదు. పడినాడు పడతాయి, పడనాడు వేకనే వస్తాం. ఒక్కోసారి 10 రోజులు కూడా వేకనే రావాల్సి వస్తాం. మీరు ఏ వయసులో వచ్చారు ఇక్కడికి? 16 సంవత్సరాల నుంచి వచ్చినండి. 16 సంవత్సరం నుంచి చేపలు పడుతున్నారు. ఇప్పుడు వల్లేస్తారు, రేపు తెల్లవారుజామున వలలు ఎత్తేస్తారంట. చేపలు వల్ల వేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక వలలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ అయితే ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళిన తర్వాత వల్లేస్తారంట. ఇదైతే కృష్ణా నది. ఈ కొండ చూడండి, సూపర్ ఉంది. ఇక్కడైతే ఒక డ్యామ్ కూడా ఉందన్నమాట. అయిపోయింది, దగ్గరకు వచ్చేసామా? అంతేనా? వచ్చేసా. ఓ, ఇప్పుడు వల వేసేటప్పుడు ఇది హ్యాండిల్, అది దాన్ని ఏమంటారు? మాటుకోలు. మాటుకోలు. దాంతో ఇప్పుడు పడవ నడపాలా. ఈ తాడు కట్టిన రాయి ఒకటి వేసారు. కొత్త వాళ్ళు ఇది, ఈరోజే తెచ్చారంట ఇది. నీళ్ళలో పడిన తర్వాత ఆటోమేటిక్గా చూడటానికి మాత్రం చాలా చిక్కుగా ఉంది ఇది. రోజు ఒక్కళ్ళే వచ్చేయాలా? ఒక్కళ్ళే వచ్చేయడం అంటే ఇది పడవ నడపటం, వాళ్ళే తీసుకొని వాళ్ళే వేయటం ఒక్కళ్ళే. అది బెండ్ పైన తేలడానికి, వాళ్ళ మునిగి పైకి తేలింది, వాళ్ళ కింద పోయి పైన ఉంటుంది. వల ఉందని తెలియటానికి ఎందాలు మీరు వల తప్పి ఈ బెండ్ మొక్కలు చూసే పైకి అన్నారు కదా ఇంజిన్, వల తెగిపోకుండా. తెగిద్దిగా. వల అయిపోయింది వేయట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఎడ్జ్ని కూడా అదే తాడు కడతారు మళ్ళీ, అలాగే తాడు కట్టి వేసేస్తారు రాయి. ఇది గాలి వచ్చినప్పుడు ఎటు బాగుండు, వల ఎటు జరగదు. ఇంకా ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది. రాయి అయితే నీళ్ళు దింపేశారు ఆల్రెడీ. దాన్ని బట్టి లోతు కూడా ఎంత ఉందో తెలిసిద్ది మనకి. లోతు కూడా తెలుసు. తాడు తేలాడుతుంది అంటే లోతుకి దిగిపోయింది అది. ఎంతమంది ఉన్నారు ఇలా చేపలు పట్టాలి ఇక్కడ? ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు ఓన్లీ ఇప్పుడు ఈ నది మీద జీవనాధారం. ఇక్కడ ఎటువైతే అయిపోయింది వల, వాళ్ళలో వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. కూర్చుంటే వడ వస్తుంది, భయం రెండో వల రావచ్చు. ఇప్పుడు చూసాను అసలు అయితే వేయటం అనేది. ఫస్ట్ అయితే వాళ్ళు ముంచుకొని లేపాలా, మంచిగా మునిగిద్ది గాలికి ఎగిరిపోకుండా. నేనైతే నించోలేకపోతున్నా, భయం అయితే. దాదాపు 10 కేజీల దాకా ఉంటుంది. ఇది 10 కేజీలు ఉంటుందా? ఒడ్డు వచ్చింది అంటే ఇక్కడ కొంచెం ఒడ్డు ఉంది. నలకబడవా ఇట్లా తీసుకోవాలా అమ్మటే అనుకుంటే వాళ్ళ అది చేస్తా 2 చేతులతో.
2 చేతుల పని. ఎట్ట చిక్కింది ఉంటుంది చేప పడ్డప్పుడు చిక్కేది. చేప తిరిగిద్దా ఇది పోయి ఇప్పుడు చిక్కిందా తీసేసుకోవాలి మంచిగా. ఒకవేళ ఇస్తే వేసి మళ్ళీ చేప పడదు. అంటే ఇది కొద్దిగా ఉందిగా, కొద్దిగా మచ్చంగా వేసుకోవాలి. అంటే ఈ కొంచెం మాత్రమే చిక్కుంది, లేకపోతే వల మొత్తం చిక్కే ఉంటే అలా మొత్తం చిక్కకుండా తీసుకోవాలి, ఎక్కించుకోవాలి మంచిగా. ఎక్కించుకొని వేసుకోవాలి. ఎక్కడెక్కడే ఎక్కిస్తారా? వేసిపోయో లేకపోతే రోడ్డు మీద మొత్తం సరి చేసుకొని అసలు ఎలా ఉంటుంది జీవన విధానం? అట్లా జీవన దారం ఏముంది, ఒకసారి పడతాయి ఒకసారి పడవు. ఇది వస్తూనే ఉండాలి. చేప పడ్డా పడపోయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఒక రోజు కాబట్టి ఒక రోజు అని పడతాయి. కష్టం అని అనిపించిద్దా? కష్టం అనిపించిందిగా, కష్టం చేయాలి కదా. ఇదంతా చిక్కు తీయాల, మళ్ళీ పొద్దుగా ఎత్తుకునేటప్పుడు మళ్ళా కష్టం ఉంటుంది. మళ్ళా చేప పడిద్దో లేకపోతే కంప పడిద్దో, అమ్మబడిద్ది, లేకపోతే గాలి పాడైద్దో. మళ్ళీ మధ్యాహ్నం ఖాళీ ఉండదు, మళ్ళీ ఏదైనా వాళ్ళ మళ్ళీ పడితే వాళ్ళ చుట్టూ తీసుకోవాలా, మళ్ళీ కొత్త చేసుకుంటా చేసుకోవాలా, వాటి పని చేసుకోవాలా. ఇద్దరు అయితేనే. మరి సపోర్ట్ ఎవరు వస్తారు మీకు? మేము ఒకరికొకరికి ఎట్లా సాయం చేసుకుంటాం. ఎక్కడ ఉన్న వాళ్ళే చేపలు పెట్టాలి అంటే ఒకరి మీద ఒకరికి కోపాలు అట్లా ఏముండవుగా, అందరు కలిసిమెలిసి చేసుకుంటారు. ఈ నది మీ ఊరందరిదే, ఊరందరికి సొంతం. వేరే వాళ్ళు వచ్చి వేస్తారా? వాళ్ళు వేరే వాళ్ళు ఏమి 100 మంది ఉన్నాం, 100 మంది బతకాలి ఎక్కడ. ఇప్పుడు చేపలు పలానా ఏరియాలో ఎక్కువ పడతాయి, ఒక్కొక్క ఏరియాలో ఎక్కువ పడతాయని మాకు తెలిసిపోయి మేము రోజు వేస్తుంటాం. పడేదాన్ని బట్టి తెలిసింది. చెప్తారా ఒకవేళ ఎవరన్నా అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు వేసారా ఆ ఏరియాలో బాగా పడుతుంది అని చెప్తారా? అట్లా చెప్తారు. స్వార్థం ఉండదు, మా మంచితనం ఉంటారుగా. మంచితనం. ఈ వృత్తి మీకు ఎలా అనిపించింది? సాయంత్రం మొత్తం 4-3 చేస్తాం. పొద్దున్నే ఉదయం 6 ఎత్తుకుంటాం. 6కి 6కి వస్తే 8 అయింది. దగ్గరికి వెళ్ళిపోతాం, చేపలు అమ్ముకుంటాం. పడిన రోజు అమ్ముకుంటారు, పడ రోజు ఇంకా మేము సొంతంగా పెట్రోల్ పోసుకొని ఇంజిన్ చేపలు పట్టుకొని పిల్లగాళ్ళని చదివించుకోవటం. ఇంకా మనం వేరే పనికి పోకుండా. పిల్లగాళ్ళు కూడా ఇలా చేపలు పట్టడానికి వస్తా ఉంటారా? వస్తారులే కానీ మేము నీటి భయం అయి రానియం. మాకు గాలి తోలి భయం అయితే ఒక్కోసారి. గాలి తోలితే పడవ ఆగిద్దా? ఆగదు, ఇంకా అట్నే పోరాటం. ఒక రోజు ఇంటికాడనే ఉంటాం, వాన గాలి వచ్చిన రోజు. సిగ్గుపడుతుంది చూస్తున్నావు నువ్వు, చాలా సేపు అవుతుంది ఇప్పటికే. మా చాకరీ మీద చూస్తున్నావుగా. అంటే నేను విన్నాను పిల్లల్ని ఇస్తారా పిల్లగాళ్ళకి చేపలు పట్టాలకి ఎన్నికి ఇవ్వటం, అట్లా చులకనగా చూడటం అంటారులే కానీ కొంతమంది మంచిగానే బతుకుతుండ్రుగా. చేపలు పట్టినా కూడా ఒకరి పనికి వెళ్ళట్లేదుగా, మంచిగానే పిల్లాన్ని బతికిత్తలేని ఇస్తారు. సొంత పని చేసుకుంటున్నారు, సొంత పని చేసుకుంటారు. కొంతమంది హీరో, కొంతమంది చేపలు పట్టి జాబ్ ఉన్న వాళ్ళకి ఇద్దాం, మా అమ్మాయిని ఏం బతికిస్తారు అంటారు. రకరకాల అట్లా మాట్లాడుతుంటారు జనం. ఈ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? ఒక్క వాళ్ళకి వచ్చేసి 5,000 అయింది మొత్తం ఖర్చు. మీరు తీసుకొని వచ్చి నదిలో వేసినాక ఒక 6,000 అయింది వాళ్ళకి వచ్చేసి. ఒక్క వాళ్ళకే కట్టించుకోవాలా, మేమే కడతాము. అయితే 2 రోజులు బట్టి. ఓహో, ఒక వాళ్ళ రెడీ అవటానికి 2 రోజులు బట్టి తయారు చేసుకోవాలిగా. 2 వాళ్ళతో కట్టిస్తే కేజీకి 300-400. వాళ్ళ లెక్క తీసుకోరు, కేజీ లెక్క తీసుకోండి. కేజీ లెక్క. ఇప్పుడు ఇది వల్ల ఎన్ని రోజులు వచ్చింది మీకు? ఇవాళ ఒక నెల రోజులే. ఈ చెట్లు ఉంటాయి, ఏం చూస్తాం మేము ఆ నెలలో లోపల. చెట్లు మేము పడితే వారంలోనే చినగొచ్చు. అంటే ఇప్పుడు వేసింది కొత్త కూడా అంతే. చెట్లు ఉంటాయి లోపల, చెట్లు ఉండేది మనం చూడంగా. కొత్త లోపల ఇప్పుడు చెట్టు పట్టిందంటే వల ఆగమైపోతుంది. 6,000 నష్టపోతారు ఇప్పుడు. ఒకవేళ లాభం వస్తే ఒక వాళ్ళ మీద ఎంత వస్తాయి? ఒక వాళ్ళ మీద 10,000 వస్తాయి. 10,000 వస్తాయి నెలలోపు. నెలలోపే వస్తాయా 10,000? నెల లోపల ఒక వాళ్ళకి వస్తాయి, అది మంచిగా పడితే. పడకపోతే రావు.
వల అయితే ఏటు అయిపోయింది, పూర్తి అయిపోయింది. పూర్తిగా నేను వేయలేదు కానీ ఏం చేస్తాను, మధ్యలో చిక్కు ఒకటి వచ్చింది, చిక్కు వాటర్. ఇలా బాటిల్ ఉంటుంది, బాటిల్కి రాయి కడతాం. ఇక్కడ వేసినా వేసానంటే అమ్మ రాయి మాత్రం చాలా ఉంది. ఊరు నాయన ఎంత లోతుంది, తాడు మొత్తం ఇప్పుడు చాలా లోతుంది. మీకు సమస్యలు ఏమైనా ఉంటాయా ఈ పని? ఉంటాయిగా. ఎలాంటి సమస్యలు ఎలా ఉంటాయి అలాంటివి? అంటే ఒకళ్ళు చేపలు తీసుకోవటం, అట్లా దొంగతనం దొరికితే దొంగతనాలు జరుగుతాయి. అది పట్టుకొని కండెత్తాం, తప్పులేస్తాం, ఇట్లా జరుగుతుంటాయి. ఈ కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి? సమస్యలు ఉంటాయి, వండుకున్నట్టు ఉంటాయి. చేపలు పడవచ్చు సమస్య పట్టాలి వెళ్ళగా, ఒకరి కాడికి పోతే డబ్బు తీయరు. చేపలు పట్టేడు వాడి కాడ ఏమన్నా అంటావు, డబ్బు తీస్తారు. పొడిరా అప్పుడు చేతిప్పుడు మార్కెట్ సైడ్ మార్కెట్ సీట్ ఆయనకి మేమే నమ్ముకుంటుంది. అదే నమ్ముకుంటే పట్ట రోజు చేస్తారని గౌరవం ఉంటుంది అంటారండి ఇప్పుడు ఈ పనికి? ఈ పనికి గౌరవం ఉంటుందని మేము అనుకుంటున్నారు మేము మా దృష్టిలో మేము అనుకుంటున్నాం. మీ పని మీకు గౌరవం, గుర్తింపు ఉందా మీకు అసలు సమాజంలో? గుర్తింపు ఉంటుందండి, లేకుండా ఎట్లా ఉంటుంది? మత్స్యకారులు అంటే గుర్తింపు ఉంటుందిగా. ఇప్పుడు మేము పడితేనేగా జనం అందరు తినేది. పడితేనే ఎక్కడైనా చేపల వాళ్ళు పడితేనేగా తినేది. అట్టంది జనం ప్రజలు తినేది కాదుగా. కూర్చోడానికి ఎన్ని వాళ్ళు వస్తారు రోజుకి? ఇలా వలలు ఎన్ని? ఒక 6-7 వేస్తాం. 6-7 ఒక వలకు వచ్చి ఎన్ని చేపలు పడతాయి ఎగ్జాంపుల్గా? ఒక్కొక్క వలకు వచ్చేసి పడితేనే ఒకటి పడితే లేకపోతే పడదు. ఒకటి పడితే 3 పడతాయి ఒక్కొక్కళ్ళకి. ఒక 2 పడతాయి, ఒక్కొక్కళ్ళకి అసలు పడవు. ఇప్పుడు ఒకే సైజు చేపలు పడతాయా? అన్ని సైజులు పడతాయి? అన్ని సైజులు పడవు, ఒకటే సైజు. 8 కేజీలు పడి దీంట్లో. ఇందులో 8 కేజీలు పైన పడవు. కేజీ పడే ఏరియా ఉన్నాయి, ఒక 3 కేజీలు పడే ఏరియా ఉంటాయి. అన్ని రకరకాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు. ఇప్పుడు వేసేది కూడా మీరు అట్లా వేస్తారు? రకరకాలుగా వేస్తాం, రకరకాల వల్ల వేస్తారు. మొన్ననే తెచ్చింది చూడు ఎట్లా చింగిందో. ఇదా? ఇది వారం అయిన తెచ్చి అంటే దీని మీద ఎంత లాభం? నేనేమొచ్చింది దాన్ని బాకీ కూడా తేరలా. కంపల మేము పడితే చినిగిపోద్ది. ఇంకా పని కష్టంగా చేస్తారా ఇష్టంతో చేస్తారని ఇంకా ఏం చేస్తా, కష్టమైన బాధ అయినా చేయాలి, తప్పదు. ప్రతిరోజు మీరు వల వేసే రోజు మీరేమనుకున్నారు? వాళ్ళ చేప పడిద్ది, గంగమ్మ తల్లి చేపలు పడాలమ్మా అని అర్థం. దేవుడికి మొక్కుని అంటారు. చేప పడ్డా పడకపోయినా కానీ మళ్ళీ వల వేయాలి. ఇదేనా? వల అయిపోయింది ఇది కూడా. ఏట్లోకి దిగి ఈత కొట్టేవాడికి తెలుసు ఈదటానికి ఎంత కష్టపడుతుండవు, ఈదుతూ ఎంత ఆనందపడుతుండో అని. ఒడ్డు మీద నొడిగేం తెలుసు, ఉప్పు కట్ట తప్ప దిగితేనే అసలైన లోతు తెలిసేది. ఇప్పటికైతే వల్ల ఇటు అయిపోయింది. ఇప్పుడు ఇక ఒడ్డుకి వెళ్తున్నా. అలా అక్కడ నుంచి వస్తుంటే ఏం కనిపించట్లేదు అసలు దారి అయితే. అది గుర్తి ఎలా పడతారు, దూరం నుంచి ఇక్కడికి ఎలా వస్తారు? ఏం పాత్ర బండేదిరా తగులుతున్నాయి చెరువు చాలా. ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో కరెక్ట్గా అక్కడికే వచ్చాగింది. ఈ రోజు వేసిన వాళ్ళలో చేపలు పడ్డాయో లేదో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూసేసేయండి. నేను మీ ముకుందా, ఎప్పుడు ఉంటా బతుకు తెరు స్టోరీస్ నిండా. ఇంకోంటా మరి, బాయ్.